హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే 'స్లీప్' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. నేనెప్పుడు మన సబ్‌స్క్రైబర్స్ కోసం కొత్త ఓటీటీ మూవీస్ ఏ లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా తీసుకొచ్చి రివ్యూ చూసి నేనైతే ఇస్తున్నానండి. సో, మీ సైడ్ నుంచి కూడా నాకైతే చిన్న సపోర్ట్ కావాలండి. మన ఛానెల్‌లో చూసి కంటెంట్ నచ్చితే మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంక ఈ 'స్లీప్' మూవీ విషయానికొస్తే నాకైతే ఈ మూవీ నచ్చేసిందండి. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని షాట్లు పిల్లలు చూడకపోవడం మంచిదండి. అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో, హీరోయిన్ ఈ స్టోరీ అంతా కూడా ఒక కపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటుందండి. అది కూడా కొరియాలో. సో, వాళ్ళకైతే కొత్తగా పెళ్లవుతుంది. వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకొని హ్యాపీగా బతుకుతూ ఉంటారు. అనుకోకుండా ఒకరోజు జరిగిన సంఘటనతో వాళ్ళ జీవితాలైతే మలుపులు తిరుగుతాయని చెప్పాలి. అక్కడి నుంచి అయితే హీరోయిన్‌కి ఒక భయం పట్టుకుంటుంది. వాళ్ళ ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాదనమాట. తర్వాత తన భర్తని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తెలుస్తుంది తనకు ఒక భయంకరమైన, విచిత్రమైన సమస్య ఉందని. సో, తన భర్తను కాపాడుకోవడానికి హీరోయిన్ ఏం చేసింది? అసలు ఆ డిసార్డర్ ఏంటి? అది డిసార్డరా? దెయ్యమా? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే ఇది పేరుకే హర్రర్ మూవీ అయినప్పటికి కూడా దెయ్యాన్ని చూపించకుండా మనకైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌ని యూనిక్‌గా పరిచయం చేశారు డైరెక్టర్. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసార్డర్‌ని పరిచయం చేస్తూనే దెయ్యాన్ని చూపించకుండా మనల్ని అయితే సస్పెన్స్ క్రియేట్ చేశారు. సో, హీరోలో ఉంది నిజంగా దెయ్యమా? లేకపోతే డిసార్డర్ వల్ల అలా జరుగుతుందా? అనేది మనకే అర్థం కాదనమాట. బట్ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు మాత్రం స్పైన్ చిల్లింగ్ అని చెప్పాలండి. చాలా అంటే చాలా భయపెట్టేస్తాయి. వీక్ హార్ట్ పేషెంట్స్ ఉంటే మాత్రం ఈ మూవీని ట్రై చేయొద్దు. ఇంకా సినిమాటోగ్రఫీ గాని, బీజీఎం కానీ కేక్ అని చెప్పాలి. కొరియన్ మూవీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా! రిచ్ విజువల్స్ మెయింటైన్ చేస్తారండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడా తగ్గలేదండి. ఇక మంచి హారర్ సీన్స్‌లో భయపెట్టే సీన్స్‌లో అయితే బీజీఎం అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే మూవీ రన్ టైమ్ చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా అక్కడక్కడ మనకైతే కొద్దిగా సాగదీసిన ఫీలింగ్ అయితే ఉందండి. అంటే క్లైమాక్స్‌లో నేను ముందుగా చెప్పినట్టే ఫ్యామిలీ అందరితో చిన్నపిల్లలు చూడలేరు. అలాంటి సీన్స్ అయితే పెట్టారు క్లైమాక్స్‌లో. ఈ మూవీని నైట్ టైమ్ ఒక్కళ్ళే చూస్తే మాత్రం పక్కాగా భయపడతారండి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనమిచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఓటీటీయే కాబట్టి మంచి థ్రిల్లర్ మూవీస్, హారర్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ అయితే పక్కా నచ్చుతుంది. నార్మల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసే వాళ్ళకైతే ఈ మూవీ జస్ట్ వన్ టైమ్ వాచబుల్ అంతేనండి. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కంప్లీట్ షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.